Hello to all. మీ అందరి ఫేవరెట్ ఛానల్ విజు రాక్ మూవీ రివ్యూస్ రివ్యూ ఆఫ్ ద మూవీ సిద్ధార్థ్ రాయ్ యాక్టెడ్ బై దీపక్ సరోజ్ గారు అండ్ తన్వి నేగి గారు డైరెక్టెడ్ బై వి యశస్వి గారు అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 28 minutes. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వరు. చాలా మంది చూసిన ఎవరు సబ్స్క్రైబ్ ప్లీజ్ ట్రై సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఎప్పుడు చూస్తున్నాం కదా సిద్ధార్థ్ రాయ్ ఫైనల్ ఇవాళ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఒకేగా ఉంది. హీరో పర్ఫార్మెన్స్ ఉంటుందండి, అదైతే నెక్స్ట్ లెవెల్. అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఫస్ట్ డెబ్యూ మూవీలో కూడా ఎంత బాగా చేశారంటే అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇంక ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్టు చేశారు. హీరో వర్గా చాలా చాలా బాగా చేశారు. హీరో ఎవరో కాదండి, అతడు మూవీలో మీకు ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ మాట. ఈయన బ్రహ్మానందం గారికి అబ్బాయిగా చేశారు. సో మీరు ఆ మూవీ చూస్తే మీకు గుర్తొచ్చేస్తారు. సో మూవీ యూనిట్ అంతా కొత్త వాళ్ళే, సో ఎవ్రీ వన్ కొత్త వాళ్ళే అన్నమాట. కొత్త యూనిట్ కొత్త ప్రొడక్షన్ వల్ల అంటే అండ్ హీరో ఎంట్రీ ఏది ఉంటుందో అదైతే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం నాకు కొత్తగా అనిపించింది. అందరు సింగిల్ సిగరెట్ పెట్టి ఇద్దరు డబుల్ సిగరెట్ పెట్టుకొని వస్తారు. సో అదైతే ఒక నెక్స్ట్ లెవెల్ అని మీరు చెప్పొచ్చు. మూవీ స్టార్ట్ అవడం హీరో ఇంట్రొడక్షన్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనకి ఈ మూవీ ఎండింగ్లో చూసారు, ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ అయ్యి ఉంది అనేసి. అండ్ ఈ మూవీలో మనకి హీరోవి 2 వర్స్ అంతా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో ఒక వర్షన్ ఉంటుంది, సెకండ్ అంటే ఆ హీరోయిన్ అయితే ఎవరైతే ఉంటారో ఒక పర్సన్కి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో అదైతే చెప్తూ ఉంటారు. సో మనకి అలాగా చూపిస్తారు అనమాట మూవీలో. సో నిజంగా అయితే జస్ట్ హీరో గారు అయితే 100% జస్టిఫై చేశారండి మూవీ అయితే. వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీలో మెజారిటీ సీన్స్ అన్నీ కూడా వైజాగ్లో షూట్ చేయడం జరిగింది. సో మూవీ అయితే ఎవరు చూసారో వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని 18+ కంటెంట్ అయితే సీన్స్ ఎక్కువగానే ఉంటుంది, అది చూసుకోండి. థియేటర్లో అయితే చాలా అరుపులు గోల, మీకు తెలిసిందే ఎలా ఉంటుందో ఆ సీన్స్ వచ్చినప్పుడు టైంలో. సో మూవీలో నాకు పెద్దగా ఫన్ పార్ట్ కూడా పెద్దగా కనిపించింది. ఎక్కడో చిన్న ఫన్ అలాగా అనిపించింది, అక్కడ నవ్వేలా ఉంటుంది అంత తప్పిన ఎక్కడ ఫన్ పార్ట్ కూడా పెద్దగా ఏం లేదు. సో డైరెక్టర్ గారు కూడా దృష్టి అంతా అయినా హీరో మీద ఎక్కువ పెట్టినట్టు తెలుస్తుంది. సో నేను ట్రైలర్ కట్ చూసాక నాకు ఏమర్థమైందంటే అర్జున్ రెడ్డికి క్రాస్ చేసేస్తుందేమో అనిపించింది నాకు. బట్ మూవీ చూసే కదా ఆ ఫీలింగ్ అస్సలు కలగలేదు. ఎక్కడెక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంటుంది, కొంచెం ల్యాగ్ అయినట్టు ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంటుంది మనకి. థియేటర్లో కూడా ఒక 30% ఆడియన్సే ఉన్నారు, తగ్గిన ఆడియన్స్ అయితే నాకు అనిపించలేదు. సో ఈ మూవీ యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. సో మూవీ స్టోరీ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. అంటే కొత్త స్టోరీ ఏం కాదు, ఇంకా ముందు చాలా స్టోరీలు చూస్తున్నా. సో కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. సో ఈ మూవీలో బీజిఎం కూడా పెద్దగా అనిపించలేదండి, ఏదో వెళ్ళినట్టే ఉందంటే పెద్దగా అవ్వలేదు. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వైజాగ్ బీచ్లో జరగవలసింది, బట్ కొన్ని కారణాల వల్ల అయితే పర్మిషన్ ఇవ్వలేదంట. సో ఈవెంట్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది. యాక్చువల్లీ ఈ ఈవెంట్ నేనే వెళ్ళవలసింది కొన్ని, సో అందుకే నేను వెళ్ళలేకపోయాను. జరగలేదు కదా, అసలు జరుగుంటే వెళ్ళేవాడిని, నేను జరగకపోతే ఏం చేస్తాను ఇంకా. సో డైరెక్టర్ గారు కొంచెం ఇంకా బాగా స్టోరీని రాసుకొని బాగా బిల్డ్ చేసి ఉంటే ఇంకా బాగా అనిపించింది, మంచి ఫీలింగ్ అయితే వచ్చేది. సో ఇంకా కొత్త మూవీ కదా, సో ఫస్ట్ మూవీ ఇంకా మనం ఇంకా తప్పలే అంటే నెగిటివ్ ఇంకా ఎంచకూడదు. కొన్ని క్యారెక్టరేషన్ కూడా రియలిస్టిక్గా అనిపించలేదు నాకు. అంటే ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అంటే స్టార్టింగ్ నుంచి అన్ని నాకు అనిపిస్తూనే ఉంది. అండ్ త్రూ అవుట్ మూవీ అయితే కూడా మనకి ఒక నేమ్ అయితే బాగా వినపడుతుంది హీరో ఎక్కువగా హీరో నుంచి. అది మీ ఎవరైతే మూవీ వెళ్ళారు కదా, చూసి వచ్చారో వాళ్ళకైతే బాగా అర్థమైపోతుంటుంది. ఇది ఒక డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్ అనే మూవీ అని చెప్పొచ్చు. సో ఈ మూవీలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, పర్లేదు మరీ అని ఎక్స్ట్రాడనరీ కాదు, వరకు బాగానే ఉంటాయి అనమాట. కొన్ని 18+ సీన్స్ వాళ్ళైతే సెన్సార్ వాళ్ళతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఇది. సో ఫ్యామిలీ వెళ్ళడం అయితే ఆలోచించాలి, బట్ యూత్కి అయితే బాగా నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఇమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగానే అనిపిస్తే పర్లేదు అనిపించింది. హీరో అయితే క్రేజీనెస్ అయితే ఉంటుంది, అదైతే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో అయితే మీకు ఎక్కువగా లవ్ ట్రాక్ చూపిస్తారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా అంతగా ఏమి అనిపించలేదు, క్లైమాక్స్ బాగానే ఉంటుంది కానీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా రాసి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ మూవీ లెంత్ని ఇంక్రీజ్ చేయాలనేసి కొన్ని సీన్ అయితే అనెసరీగా పెట్టారని ఫీలింగ్ అయితే వస్తుంటుంది. అండ్ దానివల్ల మూవీ ల్యాగ్ అయ్యే ఫీలింగ్ కూడా వస్తుంటుంది మనకి. సో ఓవరాల్ మూవీ అయితే ఓకేగానే ఉంది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో దీపక్ సరోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే చించేశారండి, నిజంగా చెప్తాను. 100% జస్టిఫై చేశారండి క్యారెక్టరైజేషన్కి. ఆ లుక్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ,
సిగరెట్ తాగిన విధానం, ఆయన నడక గాని, ఆ బ్రష్ చేసిన విధానం ఏదైనా నిజంగా చాలా ఆయన 2 అవర్స్ అని చెప్పాను కదా మీకు అలాగే మూవీ స్టార్టింగ్ ఐ మీన్ రివ్యూ స్టార్టింగ్‌లో. అది కూడా చాలా బా అనిపించింది. హీరో గారు అయితే చాలా బా చేశారు. అంటే ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది దీనికి. ఎన్నో మూవీస్ చేశారు. ఆ ఎక్స్‌పీరియన్స్ అలా అనిపించింది. అండ్ హీరోయిన్ తన్వి నెగి గారు కూడా బానే చేశారు. ఉన్నత ఆయన పరమోష్ ఎంతో ఉన్నతంగా. హీరో మరదలు క్యారెక్టర్ ఆమె కూడా బానే చేశారు. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. ఆయన కూడా బానే చేశారు. అండ్ హీరో పేరెంట్స్ ఉంటారు. సో అందరూ కూడా బానే చేశారు. అయినా కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి. కొన్ని అయితే మిస్ అయ్యాయి. నేనైతే కాదనను. సో నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అని చెప్పొచ్చు డైరెక్టర్ గారికి. ఎందుకంటే స్టార్టింగ్ డెబ్యూ మూవీ కాబట్టి ఇంకా వచ్చి అలాగే ఇంకా ఇంప్రూవ్‌మెంట్ అయిపోతారు. అండ్ అవ్వాలి కూడా. సో బీజీఎం సాంగ్స్ చూసాను కదా! సాంగ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి. పర్లేదని అనిపించింది. అండ్ బీజీఎం మూవీ స్టార్టింగ్‌లో అయితే చాలా బాగా అనిపించింది. బీజీఎం అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత ఏమైందో తెలీదు. బీజీఎం అసలు ఎక్కడ ఇవ్వాలో తెలీదు. ఎక్కడ తగ్గించాలో అట్లా అయిపోయింది మరి. సో నాకేం పెద్దగా ఏమి అనిపించలేదు. నాకైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బీజీఎం విషయానికొస్తే. సో అది పాయింట్. అండ్ ఈ మూవీకి అయితే నేను రేటింగ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అందరూ డెబ్యూ అండ్ కొత్త న్యూ ప్రొడక్షన్ టీమ్. సో అందరూ కొత్త వాళ్ళే. సో అందుకే రివ్యూకి రేటింగ్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. వెళ్ళాలనుకుంటే మూవీ వెళ్ళి చూసి రావచ్చు. అది మీ ఇష్టం. సో దిస్ ఇస్ ద రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని మర్చిపోకండి సార్. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకో మరి నాకు అర్థం అవ్వట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కావాలి నాకు ఎలాగనే. మీ ప్రేమ, అభిమానం కూడా దాంతో పాటు. అలాగే నా సెకండ్ ఛానల్ కూడా ఉందండి. విజ్జు రాక్ స్టార్ వ్లాగ్స్ అనేసి. సో అక్కడ కూడా నేను షార్ట్స్ అన్ని పెడతాను. లాంగ్ వీడియోస్ కూడా పెడుతుంటాను. సో అక్కడ కూడా వెళ్ళి మీరు నాకు అలాగే సపోర్ట్ చేస్తుండండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. జై హింద్.